అటు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టుతో హైదరాబాద్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఉగ్ర టార్గెట్లలో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్లోని ప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద పరిస్థితిపై మా కరెస్పాండెంట్ తిరుమల మరింత సమాచారం అందిస్తారు. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ గణేష్ దేవాలయం వద్ద ఉన్నాం. ఏదైతే నిన్న హైదరాబాద్లో పట్టుబడ్డటువంటి ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి 5 సానుభూతి పరులు కూడా తాము రెక్కి నిర్వహించిన 14 ప్రాంతాల్లో 3 ప్రధాన ప్రాంతాలను కూడా ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు ఈ జూలై 6వ తారీఖు తేదీ లోపల నగరంలో విధ్వంసం సృష్టించేందుకు పూర్తి ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు పూర్తి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలోనే అప్పటికే వీరిపై కదలికలపై నిఘా ఉంచినటువంటి ఎన్ఐఏ అధికారులు నిన్న అంటే 2 రోజుల క్రితం అర్ధరాత్రి 4:30 గంటల ప్రాంతంలో అందరినీ కూడా వీరికి సహకరిస్తున్నటువంటి అనుమానితులతో పాటు మరో 6గురిని కూడా మొత్తం 11 మందిని వీళ్ళు నగరం నుంచే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో విచారణలో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి రావడం అంటే నగరంలో రంజాన్, వినాయక చవితి, బోనాల సందర్భంగా మత కల్లోలాలు సృష్టించేందుకు పూర్తి ప్రణాళిక వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా వాళ్ళు ప్రాథమిక విచారణలో తెలపడం జరిగింది. అందులో భాగంగా నగరంలో పాటు నగర శివారు ప్రాంతాలు మొత్తం 14 ప్రాంతాలను వీళ్ళు రెక్కి నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా హైటెక్ సిటీ, అదేవిధంగా చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి దేవాలయం, అదేవిధంగా అత్యంత రద్దీగా ఉండేటువంటి సికింద్రాబాద్ రైల్వే సమీపంలో ఉన్నటువంటి గణేష్ దేవాలయం, ఈ 3 ప్రాంతాల్లో కూడా వాళ్ళు మొదటగా విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే దాన్ని ఆదిలోనే తుంచివేసినటువంటి ఎన్ఐఏ అధికారులు వాళ్ళ నిన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచడం జరిగింది. వారిని ఈరోజు కస్టడీకి తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇటు నగర పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇటు చార్మినార్తో పాటు అత్యంత రద్దీగా ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ పోలీసులు మోహరింపు చేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి స్లీపర్ సెల్స్ ఇంకా నగరంలో ఉన్నటువంటి వారిని ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ రమణారెడ్డితో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, సికింద్రాబాద్.